ఏ జన్మల ఏ పాపం చేశారో తెలియదు కానీ ఈ 2025 ఏప్రిల్ 30 ఉగాది నుండి ఈ 4 రాశుల వారు అష్ట కష్టాలను అనుభవించబోతున్నారు. అంటే శ్రీ విశ్వవాసునామ సంవత్సరంలో ఈ 4 రాశుల వారికి అనేక రకాల సమస్యలు ఎదురవుతాయి. ఖర్చులు పెరుగుతాయి, మానసిక ఒత్తిడి పెరుగుతుంది, బంధువులతో గొడవలు జరుగుతాయి, జీవిత భాగస్వామితో కూడా గొడవలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కుటుంబంలోని మనుషులు దూరం అవుతారు. ఆర్థిక పరంగా అనేక రకాల సమస్యలు వస్తాయి. చేతిలో ధనం అనేదే మిగలదు. గ్రహాలు కూడా అనుకూలించవు. ఈ 4 రాశుల వారికి అనేక సమస్యలు రాబోతున్నాయి. పోలీస్ కేసులు, కోర్టు కేసులు, ఇలా ఎన్నో సమస్యలు వస్తాయి. ఆస్తులు మీ చేజారిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆరోగ్యం పాడవుతుంది, మనశ్శాంతి కోల్పోయే అవకాశాలు ఉన్నాయి. ఈ యాక్సిడెంట్లు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ 4 రాశుల వారు ఒక చిన్న తప్పు చేసిన మీ జీవితం తలకిందులు అవుతుంది. కనుక ఉగాది తర్వాత నుండి ఈ 4 రాశుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలి, లేదంటే ప్రాణాల మీదకు వస్తుంది. మరి ఉగాది తర్వాత నుండి ఏ 4 రాశుల వారు కష్టాలను అనుభవించబోతున్నారో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, ఉగాది అంటే కొత్త సంవత్సరం ఆరంభం. ఇది తెలుగువారికి అత్యంత ముఖ్యమైన పండగ. చంద్రమానాన్ని అనుసరించి చరిత్ర శుద్ధ పాఠ్యమికే ఉగాది వేడుకను జరుపుతారు. ఉగాదినే కొత్త సంవత్సరం ఆరంభం మాత్రమే కాకుండా కొత్త ఆశలకు, కొత్త సంకల్పాలకు, కొత్త జీవన విధానాన్ని ప్రారంభించే శుభ దినంగా భావిస్తారు. ఉగాది రోజున ఉదయాన్నే తలస్నానం చేసి కొత్త బట్టలు ధరించి దేవాలయాలను దర్శనం చేస్తారు. ముఖ్యంగా ఈ రోజున ఉగాది పచ్చడి తినాలి. ఇందులో తీపి, కారము, పులుపు, చేదు, వగరు, ఉప్పు అనే 6 రుచులు ఉంటాయి. వీటిని మన జీవితంలో ఉండే అనేక అనుభవాలను ప్రతీకగా భావిస్తూ ఉంటారు. ఈ రోజున పంచాంగ శ్రవణం చేయించడం విశేషం. వచ్చే సంవత్సరం వరకు ఎలా ఉండబోతుందో తెలుసుకునేందుకు పండితులను పంచాంగాన్ని చెప్పి శుభ ఫలితాలను, అశుభ ఫలితాలను వివరిస్తారు. ఈ పంచాంగ శ్రవణం ప్రకారం శ్రీ విశ్వవాసునామ సంవత్సరంలో ఒక 4 రాశుల వారికి విపరీతమైన కష్టాలు రాబోతున్నాయని జ్యోతిష్య పండితులు చెప్తున్నారు. మరి ఆ రాశుల్లో మొట్టమొదటి రాశి ఏమిటి అంటే మేషరాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 4 పాదాలు, కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు. మేషరాశి వారికి ఆదాయం 2గా ఉంది, వ్యవహారం 14గా ఉంది, రాజ్యపూజ్యం 5, అవమానం 7గా ఉంది. అంటే మీరు ₹2 సంపాదిస్తే 14 రూపాయలు ఖర్చు పెడతారు. వీరిని గౌరవిస్తే 7 వీరిని అవమానిస్తారు. ఉగాది తర్వాత నుండి మేషరాశి వారికి ఆర్థికంగా ఒడిదుడుకులు ఎదురవుతాయి, ఖర్చులు పెరుగుతాయి, ఆదాయం తక్కువగా ఉంటుంది. దానితో ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి, అప్పులు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. అంతేకాదు, మేషరాశి వారికి ఈ సంవత్సరం ఆరోగ్యం కూడా బాగోదు. మానసిక ఒత్తిడి పెరుగుతుంది. రక్తపోటు, తలనొప్పి, మైగ్రేన్ వంటి సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉంది. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపారస్తులకు మితిమీరిన పోటీ ఉంటుంది. ప్రేమికులు విడిపోయే అవకాశం కూడా ఉంది. మీ భాగస్వామితో విభేదాలు వస్తాయి, గొడవలు జరుగుతాయి. అంతేకాదు, రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. తాత ముత్తాతల కాలం నుండి వస్తున్న ఆస్తులు మీ చేయి జారిపోతూ ఉంటాయి. అంతేకాదు, ఈ ఉగాది ముందే సంఘగ్రహ కూటమి ఏర్పడుతుంది. దాని వలన మేషరాశి వారు అధికంగా శ్రమ పడతారు. దాని ఫలితాలు తక్కువగా ఉంటాయి. ఉద్యోగాలు కోల్పోయే అవకాశాలు కూడా ఉంది.
బంధువుల కూడా వైద్యం పెరుగుతుంది కనుక కోపాలు తగ్గించుకోండి, గొడవలు పడకండి. పుత్రుల వలన కూడా సమస్యలు వస్తాయి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ మేషరాశి వారు ఒత్తిడి కలిగించే వారికి, మానసిక వేదన కలిగించే వారికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. వారితో మాట్లాడడం కానీ వారిని కలవటం కానీ చేయకుండా ఉంటే మీరు బాగుంటారు. మీకు అజాగ్రత్తగా ఉంటే ముఖ్యమైన పత్రాలను కోల్పోతారు, ఆస్తులను కోల్పోతారు, ఆటంకాలు ఎదురవుతాయి. మీ భుజాలపై అనేక బాధ్యతలు వచ్చి పడతాయి. కనుక మేషరాశి వారు ఆచితూచి అడుగులు వేయండి. ఉగాది తర్వాత నుండి జాగ్రత్తగా ఉండండి. ఆదాయాలను దృష్టిలో పెట్టుకొని ఖర్చులను తగ్గించుకోండి. అంటే అనవసరమైన వస్తువులను కొనవద్దు, అనవసరమైన ఖర్చులు చేయవద్దు. ఒత్తిడిని తగ్గించుకునే ప్రయత్నం చేయండి. కుటుంబ సభ్యులతో పరస్పర అవగాహనను పెంచుకోండి. ముఖ్యంగా మంగళవారం రోజున హనుమాన్ ఆలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకోండి. సుందరకాండ పారాయణం చేయండి. అన్నిటికైనా ముఖ్యంగా ప్రతిరోజు ఇంట్లో దీపారాధన చేయండి. ఇలా చేస్తే 90% వరకు చెడు ఫలితాలు తగ్గిపోతాయి. ఇక రెండవ రాశి ఏమిటి అంటే వృషభ రాశి. కృతికా నక్షత్రము 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలలో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు. వృషభ రాశి వారికి ఆదాయము 11గా ఉంది, వ్యయం 5గా, రాజ్యపూజ్యం 1, అవమానం 3గా ఉంది. ఆర్థిక పరంగా వీరికి ఎటువంటి సమస్యలు రావు. కానీ వీరికి ఈ విశ్వవాసునామ సంవత్సరంలో తప్పనిసరిగా అనేక రకాల కష్టాలు వస్తాయి. కనుక మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండటం అవసరం. మానసిక ఒత్తిడి వీరిపై ఆధిపత్యం చెలాయించవచ్చు. అంటే మీరు కొంచెం మానసిక ఒత్తిడికి గురి అవుతూ ఉంటారు. శారీరక సమస్యలు వస్తాయి. మీరు క్రమశిక్షణను పాటించాలి, లేదంటే ఆరోగ్యం పాడవుతుంది. ముఖ్యంగా వీరికి జీర్ణ సమస్యలు, ఉదర సమస్యలు, వ్యాధులు, వెన్ను నొప్పులు ఎక్కువగా వస్తూ ఉంటాయి. కుటుంబంలో తగాదాలు, విభేదాలు ఎదురవుతూ ఉంటాయి. ఉద్యోగ రీత్యాలకున్న ప్రగతిని సాధించలేకపోతారు. అంటే మీరు కోరుకున్నంత పెద్ద పెద్ద ఉద్యోగాలు రావు, కానీ చిన్న చిన్న ఉద్యోగాలు వస్తాయి. ఆల్రెడీ ఉద్యోగం చేస్తూ ప్రమోషన్ల కోసం ఎదురు చూసే వారికి ఆ ప్రమోషన్లు దక్కకపోవచ్చు. పైగా పై అధికారుల నుండి ఒత్తిడి పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో, దూరపు బంధువులతో గొడవలు జరుగుతూ ఉంటాయి. బంధాలు పూర్తిగా తెగిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. ధనపరంగా సమస్యలు రావు, కానీ మానసికంగా, శారీరకంగా మాత్రం తప్పనిసరిగా కష్టాలు వస్తాయి. గ్రహ సంచారం కూడా మీకు అంత అనుకూలంగా లేదు. కుటుంబ సభ్యులతో మౌనంగా వ్యవహరించాలి. వృత్తిపరంగా కొత్త మార్గాలను అన్వేషించుకోవాలి. తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. మీరు ప్రతి శుక్రవారం రోజున లక్ష్మీదేవిని ఆదరించి అమ్మవారికి ఆవు నేతితో దీపం పెట్టాలి. చెడు ఫలితాలు తగ్గే అవకాశం ఉంది. అలాగే మీకు వీలైనంత దాన ధర్మాలు చేయటం మర్చిపోవద్దు. ఇక ఉగాది తర్వాత నుండి అష్ట కష్టాలను అనుభవించబోతున్న 3వ రాశి ఏమిటి అంటే కర్కాటక రాశి. పూర్వాసు నక్షత్రము 4వ పాదము, పుష్యమి 4 పాదాలు, అన్వేష 4 పాదాలు కర్కాటక రాశిలోకి వస్తాయి. ఈ సంవత్సరం ఆదాయం 8, ఈ వ్యయం 2గా ఉంది. అలాగే రాజ్య పూజ 7, అవమానం 3గా ఉంది. మీరు పెట్టుబడుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముందు తెలుసుకొని పెట్టుబడులు పెట్టండి. తెలియని వాటిల్లో పెట్టుబడులు పెడితే విపరీతంగా ధన నష్టం కలుగుతుంది. అంతేకాదు ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి మానసిక ఆందోళన పెరిగిపోతుంది. ఆరోగ్యం పాడవుతుంది. గ్యాస్ ట్రబుల్ సమస్యలు
నిద్రలేని సమస్యలు వస్తాయి కనుక మీకు ఎన్ని పనులు ఉన్నా వాటిని పక్కన పెట్టి సమయానికి తిండి తినండి, సమయానికి నిద్రించండి. లేదంటే తరువాత చాలా బాధపడవలసి వస్తుంది. పరిస్థితులు మీ చేయి జారిపోతూ ఉంటాయి. అప్పుడు ఇక మీరు ఏమి చేయలేరు కనుక ముందే జాగ్రత్త పడండి. సమయానికి ఆహారం తీసుకోండి, సమయానికి నిద్రించండి. అంతేకాదు వీరికి కూడా ఉగాది తర్వాత నుండి కుటుంబంలో కలహాలు పెరుగుతాయి. కలహాలు పెరిగిపోతూ ఉంటాయి. దగ్గర బంధువులతో దూరమైపోతూ ఉంటారు. జీవిత భాగస్వామితో గొడవలు జరుగుతాయి. ప్రేమికుల మధ్య కూడా గొడవలు జరిగి విడిపోయే అవకాశం కూడా ఉంది. పెళ్లి వరకు వచ్చి ప్రేమ జంటలు కూడా విడిపోతాయి. పెళ్లి కాని వారికి, పెళ్లి కోసం ఎదురు చూసే వారికి మాత్రం ఈ సంవత్సరం వివాహం జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక ఉద్యోగస్తులకు అంత అనుకూలంగా ఉండదు. ప్రమోషన్లు ఆలస్యం అవుతాయి. నిరుద్యోగులు కోరుకున్నంత ఉద్యోగం లభించదు. శాలరీలు తక్కువగా ఉండే చిన్న చిన్న ఉద్యోగాలు లభిస్తాయి. వాటితోనే సరిపెట్టుకోవలసి వస్తుంది కనుక పెద్ద ఉద్యోగాల కోసం ట్రై చేసి మీ టైం వేస్ట్ చేసుకోవద్దు. దానితోనే తృప్తి పడండి. మళ్ళీ నెక్స్ట్ ఇయర్లో పెద్ద ఉద్యోగాల కోసం ట్రై చేయండి. ఇక విద్యార్థులకు కూడా ఈ సంవత్సరం అంత అనుకూలంగా లేదు. ఏకాగ్రత పెట్టి చదువుకపోతే సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది కనుక కర్కాటక రాశి వారు ఈ సంవత్సరం జాగ్రత్తగా ఉండండి. కోపతాపాలను తగ్గించుకోండి. కుటుంబ సభ్యులతో తక్కువ సమయం గడపండి. విద్యార్థులకు చదువులో క్రమశిక్షణ పెంచుకోవాలి. ఇక కర్కాటక రాశి వారు ప్రతి సోమవారం నాడు శివారాధన చేసి రుద్రాభిషేకం చేయించుకుంటే చెడు ఫలితాలు తీవ్రంగా తగ్గుతుంది. అంటే సమస్యలు ఏమీ రాకుండా ఉంటాయని కాదు, 50% సమస్యలు తగ్గుతాయని అర్థం. శ్రీ విశ్వవాసునామ సంవత్సరంలో చెడు ఫలితాలను పొందబోతున్న చివరి రాశి ధనస్సు రాశి. మూలా నక్షత్రము 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రము 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రము 1వ పాదములో జన్మించిన వారు ధనుస్సు రాశికి చెందుతారు. వీరికి ఈ సంవత్సరం ఆదాయం 5, వ్యయం 5గా ఉంది. 1 అవమానం 5గా ఉంది. రాజ్యపూజ్యం. ధనుస్సు రాశి వారు ఏ సంవత్సరం ఏ పని చేసినా కలిసి రాదు. అనేక రకాల సమస్యలు వస్తాయి. ఆర్థికంగా ఒడిదుడుకులు ఉంటాయి. అనవసర ఖర్చులు తగ్గించుకోవాలి. పెట్టుబడుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సంవత్సరం కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి అనుకూలంగానే లేదు. ఎవరు కూడా వ్యాపారాలు స్టార్ట్ చేయవద్దు. ఉద్యోగపరంగా కూడా అస్సలు బాగోలేదు. ఈ సంవత్సరం మీరు మాట తప్పే పరిస్థితులు వస్తాయి కనుక ఎవరికి తొందరపడి మాట ఇవ్వవద్దు. మిత్రులతో, కుటుంబ సభ్యులతో మాట ఇచ్చి మరి అని తెచ్చుకోవద్దు. అంతేకాదు ధనుస్సు రాశి వారికి ఈ విశ్వవాసునామ సంవత్సరంలో ఆరోగ్యం కూడా బాగోదు. మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. గ్రహాలు కూడా వీరికి అనుకూలంగా లేవు. పోలీస్ కేసులు, కోర్టు కేసుల్లో ఇరుక్కునే అవకాశం ఉంది కనుక ఎటువంటి ఇల్లీగల్ పనులను పాల్గొనవద్దు. కోరి కష్టాలను తెచ్చుకోవద్దు. ఈ రాశి వారికి యాక్సిడెంట్లు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి కనుక జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి. కనుక ధనుస్సు రాశి వారు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. సలహాలను తీసుకోండి. కుటుంబ సభ్యులతో సన్నిహితంగా ఉండండి. గొడవలు పెట్టుకోవద్దు. ఈ రాశి వారు ప్రతిరోజు ఇంట్లో ఇష్టదైవం ముందు దీపారాధన చేసుకోండి. సమస్యలు తగ్గుతాయి. మేషరాశి వారు, వృషభ రాశి, కర్కాటక రాశి, ధనుస్సు రాశి ఈ 4 రాశుల వారికి ఉగాది తరువాత నుండి అష్ట కష్టాలు వస్తాయి కనుక తస్మాత్ జాగ్రత్తగా ఉండండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.